వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 5 at 5. మహారాష్ట్రలో పేటముడి అలాగే ఉంది. ఇవాళ జరగాల్సిన మీటింగ్ వాయిదా పడింది. షిండే వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయారు కాబట్టి మీటింగ్ కూడా ఆగిపోయింది. మీటింగ్ ఆగింది కాబట్టి ఆయన వెళ్ళిపోయారా? అసలు ఏం జరిగింది? కాస్త ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఈ టాపిక్ ఏంటో చూద్దాం ఇవాళ 5 at 5 లో. పవన్ కళ్యాణ్ కి కోపం వస్తే ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. అలాంటి కోపమే ఇవాళ కాకినాడ తీరంలో చూశారు అధికారులు. అసలు పవన్ కు ఎందుకు కోపం వచ్చింది చూద్దామా డీటెయిల్స్. బీఆర్ఎస్ ఒక్కసారిగా హోరెత్తింది. 2009 డిసెంబర్ 29న ఎలా రగిలిందో ఇవాళ కూడా ఆల్మోస్ట్ అంతే. సో బీఆర్ఎస్ ఇక 2009 ఫార్ములాతో ఆ స్ఫూర్తితో ముందుకెళ్తుంది అని అనుకోవచ్చా? చూద్దాం. లగచర్ల ఫార్మా కంపెనీకి రామ్ భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసింది ప్రభుత్వం. ప్రజలు పండుగ చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకుంటోంది. కానీ అసలు ఇది ఊరట పూర్తి రద్దా? ఈ ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. 5 at 5 లో లాస్ట్ స్టోరీ చూస్తే మరో 2 రోజుల్లో డిసెంబర్ వచ్చేస్తుంది. అమరావతి పనులు పరుగులు పెట్టబోతున్నాయి. అయితే అందుకు ముందు జరగాల్సిన పలు కంపెనీలకి భూ కేటాయింపులు. ఇక దీనిపైనే ప్రస్తుతం కేబినెట్ సబ్ కమిటీ భేటీ అవుతోంది. ఆ డీటెయిల్స్ కూడా ట్రాక్ చేద్దాం. మహా సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. మరి కాసేపట్లో సీఎం ఎవరు తేలిపోతుంది అన్న టైంకి మహాయుతి మీటింగ్ రద్దవడం, షిండే తన స్వగ్రామానికి వెళ్లిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దానికి సంబంధించిన బ్రేకింగ్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం. మహాయుతి మీటింగ్ కి అమావాస్య ఎఫెక్ట్ పడింది. అమావాస్య కారణంగానే ఈ మీటింగ్ రద్దయింది అంటున్నారు. దీంతో స్వగ్రామానికి వెళ్లిపోయారు షిండే. 2 రోజుల పాటు సొంతూరులోనే ఉండబోతున్నారు. ఆదివారం రాత్రి మళ్లీ సమావేశం జరిగే ఛాన్స్ ఉంది. ఢిల్లీ లేదా ముంబైలో ఈ మీటింగ్ జరగొచ్చు. ఇటు డిప్యూటీ సీఎం పదవిపై కూడా షిండే అసంతృప్తిగా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. మహారాష్ట్ర సీఎం ప్రకటన తరువాయి అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా మహాయుతి నేతల కీలక సమావేశం రద్దు కావడం హాట్ టాపిక్ గా మారింది. అయితే అమావాస్య కారణంగానే మహాయుతి మీటింగ్ రద్దయినట్టుగా తెలుస్తోంది. 2 రోజుల పాటు శుభముహూర్తాలు లేకపోవడం, సమావేశాన్ని క్యాన్సిల్ చేయడం జరిగినట్టుగా తెలుస్తోంది. ఆదివారం రాత్రి ఢిల్లీ లేదా ముంబైలో మళ్లీ ఈ సమావేశం నిర్వహించబోతున్నారు. ఇక మీటింగ్ రద్దవడంతో షిండే సతారాలోని తన స్వగ్రామానికి వెళ్లిపోయారు. 2 రోజుల పాటు ఆయన అక్కడే ఉండి మళ్లీ ఆదివారం నాటి మీటింగ్ హాజరవుతారంటూ శివసేన నేతలు చెప్తున్నారు. అయితే షిండే ఇంకా అసంతృప్తిగానే ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్ లో రకరకాల చర్చలు వినిపిస్తున్నాయి. షిండే అలిగారిని ప్రభుత్వ ఏర్పాటు చర్యలపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు అన్న ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంపై ఎమ్మెల్యే అలాగే శివసేన అధికార ప్రతినిధి సంజయ్ సిర్సత్ కీలక వ్యాఖ్యలు చేశారు. షిండేకు ఉప ముఖ్యమంత్రి పదవి తగదని, ఇదివరకే ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి అది సరికాదు అంటూ సంజయ్ అనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక కూటమిలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవులపై ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ కొన్ని మంత్రి పదవుల కేటాయింపు విషయంలో మిత్రపక్షాల మధ్య ఇంకా స్పష్టత రానట్టుగా తెలుస్తోంది. గతంలో మాదిరి 2 డిప్యూటీ సీఎంలు ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీలుగా అజిత్ పవార్, షిండే పదవులు చేపట్టడం దాదాపుగా ఖరారైనట్టే కనిపిస్తోంది. ఇక కేబినెట్ లో బీజేపీకి 22 బర్తీలు, శివసేనకు 12, ఎన్సీపీకి 9 పోర్ట్ఫోలియోలు దక్కే అవకాశం ఉంది. కీలక హోంశాఖను బీజేపీ తన వద్దే ఉంచుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే శివసేనకు పట్టణాభివృద్ధి, ప్రజాపనుల శాఖలు, ఎన్సీపీకి ఆర్థిక శాఖను కేటాయించే ఛాన్స్ ఉంది. డిసెంబర్ 2న ప్రమాణ స్వీకారం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మహాయుతి మీటింగ్ ఎలా ఉండబోతోంది, పదవుల షేరింగ్ ఎలా ఉండబోతోంది, మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మాతో మాట్లాడదాం. మహాత్మా, నిజంగానే ఈ మీటింగ్ అర్ధాంతరంగా ఆగిపోవడానికి అమావాస్య కారణమా లేకపోతే అసంతృప్తి కారణమా? ఎందుకంటే మీటింగ్ ఫిక్స్ చేసినప్పుడు వాళ్ళకి తెలిసి ఉంటుంది ఖచ్చితంగా అమావాస్య రోజని. ముందైతే మీటింగ్ ముందుగా ఈరోజు సాయంత్రం భేటీ కావాలని చెప్పి నిర్ణయించుకున్నారు. కానీ అకస్మాత్తుగా సమావేశాన్ని వాయిదా వేయడంతో ఈ అనేక రకాల అనుమానాలు, ప్రస్తుతం కథనాలు, ఊహాగానాలు మహారాష్ట్ర అంతటా కూడా చెలరేగుతున్నాయి. దానికి తోడు షిండే తన స్వస్థలం స్వగ్రామానికి ఆయన వెళ్ళిపోతున్నారు. సతారాకి బయలుదేరారు. ఇప్పటికి చేరుకుని కూడా ఉంటారు. 2 రోజుల పాటు అక్కడే ఉండి ఆదివారం రాత్రికి గానీ ఆయన ముంబై తిరిగి రారు అని చెప్పి ఆయన కుటుంబ వర్గాలు చెప్తున్నాయి. సో దీంతో ఆదివారం రాత్రి మళ్ళీ ఈ మహాయుతి సమావేశం జరుగుతుంది. నిన్న రాత్రి అమిత్ షా నివాసంలో 2 గంటలకు పైగా సీరియస్గా ఈ అంశాల గురించి చర్చించారు. ఆ భేటీలోనే ముఖ్యమంత్రిగా ఎవరుండాలి, ఉప ముఖ్యమంత్రులుగా కూటమిలో ఎవరెవరు ఉంటారు అన్న దాని మీద ఒక స్పష్టత, అంటే ఒక చూచాయగా కొంత ప్రోగ్రెస్ అయితే జరిగింది. ఇంకా ఫర్దర్గా పోర్ట్ఫోలియోస్ వీటికి సంబంధించిన చర్చ ఇవాళ జరగాల్సినప్పటికీ సమావేశం వాయిదా పట్టడంతో ఈ తరహా ఊహాగానాలన్నీ కూడా వస్తున్నాయి. అయితే పార్టీ వర్గాలు చెప్తున్నది ఒకటే, అమావాస్యకు ముందు రోజు వెనుక రోజును కూడా అశుభంగా భావిస్తూ ఉంటాం. అటువంటి సమయంలో ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక
వెనుకాడుతూ ఉంటారు. ఆ మంచి రోజులు వచ్చిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇది మన సెంటిమెంట్ దేశవ్యాప్తంగా ఉన్నదే. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆదివారానికి పోస్ట్పోన్ చేశారు. ఆ పోస్ట్పోన్ చేసే క్రమంలో ఇప్పుడు ఈ అనేక రకాల ఊహాగానాలు వచ్చాయి, కానీ అవేవి నిజం కాదు అన్నట్టుగానే మరి చెప్పుకుంటూ వస్తున్నారు. షిండే సైతం మీడియాను అడ్రస్ చేసిన ప్రతి సందర్భంలోనూ బీజేపీ అగ్రనాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాను కట్టుబడి ఉంటాను, మహాయూతిలోనే ఉంటాము, మహాయూతికి తమ మద్దతు కొనసాగుతుంది అంటూ కూడా పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. కాకపోతే ఆయన వర్గంలో ఎమ్మెల్యేలు కొందరు ఈ విషయం పట్ల అసంతృప్తిగా ఉన్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒకసారి ముఖ్యమంత్రిగా చేసి మళ్ళీ ఇప్పుడు ఆ క్యాబినెట్లో డిప్యూటీ సీఎంగా చేయాలి అని అంటే ఎవరికైనా సరే నొప్పిగానే ఉంటుంది. కానీ ఇదే తరహాలో దేవేంద్ర ఫడ్నవీస్ గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి షిండే దగ్గర మళ్ళీ డిప్యూటీ సీఎంగా పనిచేశారు. కాబట్టి ఆయన దగ్గర మళ్ళీ డిప్యూటీ సీఎంగా పనిచేయడానికి పెద్దగా ఇబ్బందులు అయితే ఉంటాయని అనుకోవడానికి వీల్లేదు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం గురించి కూడా మొదట 26కే ప్రమాణ స్వీకారం అయిపోతుంది అని అన్నారు. అది కాస్త మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు మళ్ళీ December 2 అంటున్నారు. ఇది ఎంతవరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? 2న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరగబోతోందా? 26కే ఎందుకు అని అనుకున్నారంటే ఆ అసెంబ్లీ గడువు, గత ప్రభుత్వ గడువు ఆ రోజుతోటి ముగిసిపోతుంది. కాబట్టి ఆ లోపుగానే కొత్త ప్రభుత్వాన్ని కొలువుదీరేలాగా చేస్తారు అని చెప్పి అందరూ భావించారు. కాకపోతే 26 నాడు ఏక్నాథ్ షిండే గవర్నర్ కలిసి ఆ గడువు తీరిపోయింది కాబట్టి ఆయన రాజీనామాను సమర్పించారు. ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలి అంటూ గవర్నర్ షిండేకి అవకాశం ఇచ్చారు. కాబట్టి ప్రస్తుతం ఆపద్ధర్మ సీఎంగా కొనసాగుతున్నారు. దీంతో మంచి రోజు చూసుకుని మరెప్పుడైనా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి అనుకున్నారు. ఆ క్రమంలో December 2 మంచి ముహూర్తంగా భావించారు. ఈలోపు ఈ కసరత్తు అంతా కూడా చేస్తున్నారు. కమింగ్ టు సెకండ్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్. కాకినాడ తీరంలో భద్రత పేలవంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. భద్రతపై కేంద్రానికి లేఖ రాస్తానన్నారు పవన్ కళ్యాణ్. కాకినాడ పోర్ట్ స్మగ్లింగ్ కు అడ్డాగా మారిందన్నారు. స్మగ్లింగ్ అనేది కేవలం బియ్యంతో ఆగదన్నారు పవన్ కళ్యాణ్. 100 కిలోల RDS తీసుకొస్తే పరిస్థితి ఏంటంటూ ప్రశ్నించారు అధికారులను. తాను కాకినాడకు వస్తానంటే రావద్దని కొందరు మెసేజ్లు చేశారన్నారు పవన్. మంత్రి చెప్పినా చర్యలు చేపట్టడం లేదంటూ అధికారులపై మండిపడ్డారు. డిప్యూటీ సీఎంగా ఉన్న తనకే అధికారులు సహకరించడం లేదన్నారు. ఏపీ గంజాయికి అడ్డాగా మారిందన్నారు పవన్. రూపాయి పెట్టుబడి లేకుండా రేషన్ బియ్యాన్ని తీసుకెళ్లి ఆఫ్రికా దేశాల్లో కిలో 70కి అమ్ముతున్నారని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాకినాడలో ఇల్లీగల్ వ్యవహారాల అంతు తేలుస్తామంటున్నారు. అయితే యాంకరేజ్ పోర్ట్ లో పర్యటించిన పవన్ కళ్యాణ్ అధికారులు, స్థానిక ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అలసత్వం వహిస్తే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. కాకినాడ యాంకరేజ్ పోర్ట్ అక్రమార్కులకు అడ్డాగా మారింది. కొన్ని ముఠాలు రేషన్ బియ్యం సహా పలు రకాల వస్తువులను ఓడలో విదేశాలకు తరలిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ 2 రోజుల క్రితం సముద్రంలో బియ్యం లోడు వెళ్తున్న ఓడను చేజ్ చేశారు. సినీ ఫక్కీలో సముద్రంలోనే ఓడను నిలిపేసి తనిఖీలు చేశారు. 5 కంటైనర్లలో విదేశాలకు తరలిస్తోన్న 38,000 టన్నుల బియ్యాన్ని పట్టుకున్నారు. వీటిలో 640 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. ఓడను కస్టమ్స్ అధికారులు బోట్లకు కట్టేసి కాకినాడ పోర్టుకు తీసుకొచ్చి దర్యాప్తు చేస్తున్నారు. ఓడలో భారీ ఎత్తున రేషన్ బియ్యం పట్టుబడ్డ విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసి బోటులో సముద్రం లోపలికి వెళ్లారు. కలెక్టర్ షాన్ మోహన్ పట్టుకున్న రేషన్ బియ్యాన్ని పరిశీలించారు. యాంకరేజ్ పోర్ట్ నుంచి టన్నుల కొద్దీ రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై మండిపడ్డారు పవన్ కళ్యాణ్. పోర్ట్ ఆఫీసర్ ధర్మశాస్త్ర, డీఎస్పీ రఘువీర్, సివిల్ సప్లై డిఎస్ఓ ప్రసాద్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకి సైతం పవన్ కళ్యాణ్ చురకలంటించారు. పోర్ట్లో అక్రమాలు జరుగుతుంటే మౌనంగా ఉంటే ఎలా అని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం. అధికారుల తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. పట్టుబడ్డ బియ్యాన్ని పరిశీలించేందుకు వెళ్లిన తనకు అధికారులు సరిగా సహకరించలేదన్నారు పవన్ కళ్యాణ్. బియ్యం అక్రమ రవాణా ముఠా వేళ్లూనుకు పోయినట్లు కనిపిస్తోందన్నారు. లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే
ఈ అనుకూలంగా లేదు మీకు పైకి ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నారు నన్ను. ఇంత ఆబ్వియస్గా నాలాంటి వాడికి ఇంత ఆబ్వియస్గా అందరూ చూస్తుండగా అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తుందో మీ అందరికీ అర్థం. అక్రమ బియ్యాన్ని తరలిస్తోన్న వారిపై చర్యలు తప్పవన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. మరోవైపు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ వల్లే కాకినాడ పోర్టుకు చెడ్డ పేరొచ్చిందని ఆరోపించారు ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. రైట్, పవన్ కళ్యాణ్ కోపానికి కారణం ప్రభుత్వ ఉద్యోగుల అలసత్వమేనా? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ సత్య అందిస్తారు. సత్య, పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం మనకు కనిపిస్తోంది. పోర్టులో నిర్లక్ష్యం తాండవిస్తుంది అంటున్నారు. మరి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి అక్కడ పోర్టుకి పటిష్ట భద్రత ఉండాలని ఆయన గట్టిగా చెప్తున్నారు. ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి ఇప్పుడు? అంటే ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3 అట్ల మీద శ్రద్ధ సాధించారు. ఒకటి ఏదైతే అక్రమ రేషన్ బియ్యంతో పాటు 2 గంజాయి రవాణా, 3 అమ్మాయిల స్మగ్లింగ్. అంటే అమ్మాయిల స్మగ్లింగ్ వ్యవహారం కూడా మొదట ఇది అంత ప్రాధాన్యత ఇవ్వలేదంటే దీనికి సరైన రీసెర్చ్ జరగలేదు. అందులో భాగంగా ఈ పోర్టును ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. 2 ఏదైతే అక్రమ రేషన్ బియ్యానికి సంబంధించి 1000 టన్నుల బియ్యం తరలిపోతున్న నేపథ్యంలో స్థానిక అధికారులు తీర్మానాలి, పాత వాసులు ఇంకా పోలేదనేది పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఏదైతే ఈ రోజు సివిల్ సప్లైకి సంబంధించిన అధికారులకి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కొన్ని పేర్లు కూడా సిబ్బందితో నమోదు చేయించుకున్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కూడా ఇన్ని మీటింగ్లు సమావేశాలు ఏర్పాటు చేసింది ఈ రకంగా బియ్యం దొరికేందుకు కాదు, మనం కూడా ప్రజల కోసం పనిచేయాలని ఒక చురకలు అంటించారు. ఓవరాల్గా షిప్లో లోపలికి వెళ్ళినప్పుడు దాదాపుగా 6 అంతస్తుల నౌక, స్టెల్లా నౌకానికి సంబంధించి ఆఫ్రికా వెళ్తున్నటువంటి నౌకలో దాదాపుగా 6 అంతస్తుల నౌకలో 3 అంతస్తుల్లో 1000 మెట్రిక్ టన్నులకు పైగా ఈ అక్రమ రేషన్ బియ్యాన్ని గుర్తించి చూడడానికి వెళ్ళినటువంటి ఒక డిప్యూటీ స్థాయిలో ఉన్నటువంటి నన్నే ఆపేరంటే ఒక డీప్ స్థాయిలో, అంటే ఇక్కడ లోపల చాలా జరుగుతుంది. దీని మీద అంతా రీసెర్చ్ చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తాము. దీని మీద సిఐడి, సిబిఐతో పాటు ఒక ఎంక్వైరీ చేసి దీని మీద చంద్రబాబుతో ఒక సమీక్ష నిర్వహిస్తాము. సమీక్ష నిర్వహించిన తర్వాత అధికారులు మార్చాలా. అంటే 1000 నుంచి 1300 రేషన్ బియ్యం లారీలు రోజు వస్తుంటే 16 మంది సెక్యూరిటీ మాత్రమే ఉండడంతో కాస్త అనుమానం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. అంటే 16 మంది ఉన్నారంటే ఇక్కడ ఏ స్థాయిలో అక్రమం జరుగుతుంది అనేది గుర్తించాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా మీడియాతో మాట్లాడారు. అయితే ఈ పోర్టు వ్యవహారానికి సంబంధించి వెనకాల ఎవరున్నా సరే గతంలో కూడా ఏదైతే స్థానిక మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 5 ఏళ్లు కూడా జరిగినాయి అంటూ కూడా ఇటు కొరవాడి కొండబాబుతో పాటు స్థానిక ఏదైతే నాదెండ్ల మనోహర్ మంత్రి కూడా ఫైర్ అయినటువంటి పరిస్థితి. అయితే పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ సారించారు. అయితే లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేదు కాబట్టి కొన్ని చర్యలకి నేను ముందుకు వెళ్ళబోతున్నానని మరోసారి పోలీస్ వ్యవస్థ గురించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అయితే అమ్మాయిల స్మగ్లింగ్ వ్యవహారానికి సంబంధించి రీసెర్చ్ జరగాలని కీలకమైన పాయింట్ కూడా ఉంది. అయితే ఉగ్రవాదులకు సంబంధించి ఒకవేళ పోర్టు ఏరియా నుంచి వస్తే 10 మందిని ఉన్నపళంగా కాల్ చేస్తే ఎవరు సమాధానం చెప్తారంటూ కూడా పవన్ ప్రశ్నించారు. ఓవరాల్ గా పోర్టు మీద ప్రత్యేక దృష్టి సారించారు. దీన్ని అమిత్ షాకి లేఖ కూడా రాస్తానంటూ కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రైట్, థాంక్యూ సత్య. అటుకి తెలంగాణ సాధనకు కేసీఆర్ రగిలించిన ఉద్యమ స్ఫూర్తిని మళ్లీ తట్టి లేపేలా, అప్పటి ఉద్యమాన్ని గుర్తు తెచ్చేలా, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ని ఇరుకున పెట్టేలా రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ నిర్వహిస్తోంది బీఆర్ఎస్. మరి 33 జిల్లాల్లో బీఆర్ఎస్ దీక్షా దివస్ ఎలా జరిగింది? కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ఎక్కుపెట్టిన బాణాలేంటి? తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా, కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలవనియ్యా. ఇవి తరచూ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై చేస్తున్న వ్యాఖ్యలు. ఇక ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఫుల్ సీరియస్ గా తీసుకుంది. ఎప్పటికప్పుడు రేవంత్ కామెంట్స్ కి కౌంటర్లు ఇస్తూనే దీక్షా దివస్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా 33 జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ పవర్ ఏంటో తెలిసేలా, గులాబీ జెండాకు పూర్వ వైభవం తెచ్చేలా దీక్షా దివస్ చేస్తోంది. అంతేకాదు తెలంగాణ వచ్చుడో తాను సచ్చుడో అంటూ 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఉద్యమాన్ని గుర్తు చేస్తూ సెంటిమెంట్ రగిలిస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ ఘనంగా జరుగుతోంది. అన్ని నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ కార్యాలయాల్లో పార్టీ జెండా ఎగరేసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు గులాబీ శ్రేణులు. తెలంగాణ సాధకుడు కేసీఆర్ అంటూ ఎమోషనల్ స్పీచ్లు ఇస్తూనే తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం రేవంత్ తరం కాదంటూ కాంగ్రెస్ పై విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు. కరీంనగర్ దీక్షా దివాస్ లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఉద్యమ బాట పట్టాల్సిన అవసరం వచ్చిందన్నారు. అప్పుడు ఎంతో మందిని బలి తీసుకున్న కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చి ప్రజలను హింసిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్ళొక్కసారి పోరాట బాట పట్టాల్సిన బాధ్యత, పోరాట బాట పట్టాల్సిన అవసరం ఈరోజు తెలంగాణ సమాజానికి ఖచ్చితంగా ఉన్నది. ఏ క్రూరమైన కాంగ్రెస్ పార్టీ అయితే దశాబ్దాల పాటు మనతో ఆడుకున్నదో,
మన జీవితాలను చెల్లాచెదురు చేసిందో మళ్ళా అదే దుర్మార్గులు ఇవాళ మోసంతోని 420 హామీలు ఇచ్చి అమాయక ప్రజలతోని మోసం చేసి అడ్డగోలు మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ఇవాళ గద్దెనెక్కి వికృతంగా మళ్ళొక్కసారి వికటాటహాసం చేస్తూ ఉన్నారు. అందుకే దీక్షా దివస్ స్ఫూర్తిగా, కేసీఆర్ పోరాట స్ఫూర్తిగా మనందరం కూడా మళ్ళొక్కసారి కదం దొక్కుదాం. సిద్దిపేట దీక్షా దివాస్ లో పాల్గొన్నారు హరీష్ రావు. గతంలో బీఆర్ఎస్ ను అంతం చేయాలన్న కాంగ్రెస్ పాచికలు పారలేదన్నారు. ఇప్పుడొచ్చిన రేవంత్ రెడ్డి కేసీఆర్ ను టచ్ చేయలేరంటూ ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం ఎవరి తరం కాదన్నారు హరీష్ రావు. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ మాటలు ఎన్ని మాట్లాడినా కేసీఆర్ కీర్తిని నువ్వు తుడిసేయలేవు. ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ పేరు చరిత్రలో ఎప్పుడూ నిలిచే ఉంటుందని చెప్పి కూడా మొత్తంగా అప్పటి ఉద్యమ స్ఫూర్తిని మళ్లీ రగిలించేలా, ఇప్పటి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా బీఆర్ఎస్ దీక్ష దివాస్ ని నిర్వహించింది. మరి బీఆర్ఎస్ కి కౌంటర్ గా అధికార కాంగ్రెస్ ఏం చేయబోతోంది, దీక్ష దివాస్ పై ఎలా రియాక్ట్ కానుంది అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. చీఫ్ రిపోర్టర్ రాకేష్తో మాట్లాడదాం. రాకేష్, దీక్షా దివస్ నిజంగానే చూస్తున్న వారికి ఉద్యమ రోజుల్ని గుర్తుకు తెచ్చింది. ఇంతకీ దీంతో బీఆర్ఎస్ ప్లాన్ ఏంటి? ఆ టార్గెట్ రీచ్ అయింది అనుకోవచ్చా? ఫస్ట్ కార్యకర్తల జోష్ అయితే బాగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద కార్యక్రమం, ఇంత పెద్ద యాక్టివిటీ ఒకే రోజు ప్రతిపక్షంగా ఉండి కూడా నిర్వహించడం అనేది కార్యకర్తల్లో కొంత ధైర్యాన్ని నింపుతుంది. 2014 నుంచి దీక్షా దివస్ను చేస్తూ వస్తున్నారు. కానీ ఈ ఏడాది కనిపించినంత హడావుడి, ఈ ఏడాది చేసినంత పెద్ద ఎత్తున దీక్షా దివస్ను ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నిర్వహించలేదు, ప్రతిపక్షంలో ఉండి కూడా కార్యకర్తలు ధైర్యం ఇవ్వడానికి ఇది పనికొచ్చిందని చెప్పొచ్చు. దాంతోపాటు సిద్దిపేటలో హరీష్ రావు మాట్లాడుతూ లగచర్లలో భూసేకరణ ఉపసంహరించుకోవడం బీఆర్ఎస్ పార్టీకి ఒక విజయం అని చెప్పారు. అదే స్ఫూర్తితో ఇంకా ప్రజా పోరాటాల్లో దీక్షా దివస్ స్ఫూర్తితో ముందుకెళ్లాలని చెప్పారు. కేటీఆర్ కూడా ఈ స్ఫూర్తితోనే ముందు పోరాటాల్లో మరింత ఉత్సాహంగా పాల్గొంటామంటున్నారు. కొద్దిసేపట్లో ఎమ్మెల్సీ కవిత కూడా చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్కు చేరుకుంటున్నారు. ఉదయం నుంచి కూడా జిల్లా కేంద్రాల్లో ఆసుపత్రుల్లో ఉన్నటువంటి రోగులకు పనులు పంపిణీ చేశారు, రకరకాల సోషల్ యాక్టివిటీస్ చేశారు. దాంతోపాటు కేటీఆర్ స్వయంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా కరీంనగర్లో నిర్వహించినటువంటి ఎక్కడైతే దీక్షా దివాస్కు 2009 నవంబర్ 29న కేసీఆర్ వెళ్తున్నప్పుడు అలుగునూరు చౌరస్తాలో అరెస్ట్ చేశారో, అదే అలుగునూరు చౌరస్తాలో కేటీఆర్ ర్యాలీ నిర్వహించారు. అక్కడే దీక్షా దివాస్ సభలో కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత ఇప్పుడు కొద్దిసేపట్లో తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున కార్యక్రమం ఉంది. అక్కడ కేసీఆర్కి సంబంధించినటువంటి దీక్షా దివస్ను, ఆ రోజు ఉన్నటువంటి ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేస్తూ కొన్ని పాటలను రిలీజ్ చేస్తారు. ఇన్ని రోజులు ఉన్నటువంటి కేసీఆర్ ప్రయాణాన్ని, రాజకీయ ప్రయాణాన్ని, ఉద్యమంలో ఉన్నటువంటి గుర్తులను కూడా అన్నింటినీ కలిపి కొన్ని డాక్యుమెంటరీస్ కూడా ప్రిపేర్ చేశారు. అవి కూడా ఇక్కడ రిలీజ్ చేస్తారు. కవిత, కేటీఆర్ ఇద్దరు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. అదేవిధంగా ఉదయం కేటీఆర్ కరీంనగర్లో పార్టిసిపేట్ చేశారు. సిద్దిపేటలో హరీష్ రావు పాల్గొన్నారు. మాజీ మంత్రులందరూ కూడా ఎక్కడికక్కడ జిల్లాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతానికైతే తలసాని శ్రీనివాస్ యాదవ్ 3000 మందితో బైక్ ర్యాలీగా పాటిగడ్డ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ వరకు వస్తారు. క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర నుంచి కేటీఆర్తో పాటు గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కవిత అందరూ కూడా పాదయాత్ర ద్వారా వెనకాలన్నటువంటి తెలంగాణ భవన్కి వస్తారు. తెలంగాణ భవన్లో దీక్షా సమావేశం ఉంది. కొత్త పాటలు, కొత్త డాక్యుమెంటరీ రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత అందరూ కూడా ఇక్కడ నుంచి మాట్లాడతారు. కొంత కీలకంగానే ఆ స్పీచ్ ఉండబోతుంది. దాంతోపాటు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున క్రాకరీ షో కూడా ఏర్పాటు చేశారు. రైట్ రాకేష్. రైట్, ఇక ఫార్మా విలేజ్ కోసం భూములు ఇచ్చేదే లేదని లగచర్ల రైతులు తేల్చేయడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందా? భూసేకరణ నోటిఫికేషన్ రద్దు వెనుక సర్కార్ ప్లాన్ ఏంటి? ఫార్మా విలేజ్ నే రైతులు వ్యతిరేకిస్తున్నారా? ఇండస్ట్రియల్ కారిడార్ కోసం నోటిఫికేషన్ ఇస్తే భూములు ఇచ్చేందుకు సిద్ధమవుతారా? తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ను ఉపసంహరించుకుంది. ఫార్మా విలేజ్ ఏర్పాటు కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లగచర్లలోని 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ను ప్రభుత్వం రద్దు చేసింది. అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే సీఎం రేవంత్ ప్రకటించారు. దీంతో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు మరో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫార్మా విలేజ్ ఏర్పాటు చేసేందుకు భూసేకరణ కోసం వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో నిర్వహించిన గ్రామ సభ రణరంగాన్ని తలపించింది. కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. భూసేకరణకు వ్యతిరేకంగా స్థానిక రైతులు గత కొంతకాలంగా నిరసనలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం గ్రామ సభ నిర్వహించగా అక్కడ జరిగిన దాడిలో అధికారులకు గాయాలయ్యాయి.
ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ఈ ఘటనపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగితే ఈ క్రమంలో లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అయితే గిరిజనుల పోరాట ఫలితంగానే ప్రభుత్వం లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ను ఉపసంహరించుకుందన్నారు హరీష్ రావు. రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశంలోనూ ఈ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. అన్ని వర్గాల తరపున బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందన్నారు. మొన్న గిరిజనులు కొట్టిన దెబ్బకు లగచర్లలో ఇవాళ వెనక్కు తగ్గిండు. మొన్నటిదాకా ఏమన్నాడు? లగచర్లలో ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రీ కడతా అన్నాడు. ఇప్పుడు గిరిజనులు తిరగబడితే ఇవాళ లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ ను రద్దు చేస్తున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి. మరి ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం ప్రభుత్వం మరో నోటిఫికేషన్ జారీ చేస్తే రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధమవుతారా లేదా మళ్లీ పోరుబాటు పడతారా అన్నది చూడాలి. లగచర్ల పండగ చేసుకుంటుంది, బీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకుంటుంది. కానీ లగచర్ల వాసుల పోరాటం నిజంగా ఫలించిందా? పూర్తి వివరాలు అందించడానికి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఈ నోటిఫికేషన్ రద్దు అనేది కేవలం ఊరట మాత్రమేనా లేకపోతే పూర్తి రద్దా? ఇది నోటిఫికేషన్ రద్దు కాదని చెప్పాలి. ఎందుకంటే నోటిఫికేషన్ ఉపసంహరించుకుంది. అక్కడ విడుదల చేసిన 2013 యాక్ట్ ఏదైతే ఉందో గ్రీన్ ఫార్మా విలేజ్కి సంబంధించి భూసేకరణ చేయాలని ప్రభుత్వం ఆ గెజెట్ని విడుదల చేసింది. సో ఇప్పుడు ఫార్మా విలేజ్ పైన వచ్చిన వ్యతిరేకత కానీ సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 23న వామపక్ష నేతలతో సమావేశం సందర్భంగా చెప్పారు, కొడంగల్కు సంబంధించి అభివృద్ధి చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాను, అది నా సొంత కాన్స్టిట్యున్సీ, తాను చాలా ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టుగా చెప్పారు. ఈ క్రమంలోనే అది ఫార్మా విలేజ్ కాదు, అది ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ ఒక క్లారిటీ ఇచ్చారు. సో దానిలో భాగంగానే ఆ ఫార్మా విలేజ్ కోసం గతంలో నోటిఫికేషన్ జారీ చేశారు భూసేకరణ కోసం. కానీ ఇప్పుడు అదే భూసేకరణ ఇండస్ట్రియల్ కారిడార్ కోసం చేయలేరు కాబట్టి టెక్నికల్గా అక్కడ టెక్స్టైల్ పార్క్స్ వస్తున్నాయి, అట్లాగే గ్రీన్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. కాలుష్య రహిత ఇండస్ట్రీలను తేవడానికి రెడీగా ఉన్నామంటూ కూడా సీఎం చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే అక్కడ మళ్ళీ భూసేకరణ చేయాలంటే గతంలో లగచర్లకు సంబంధించి దుద్యాలకు సంబంధించి చాలా విలేజెస్లో కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. సో ఇక్కడ ఫార్మా కాలుష్యాలు లేకపోతే మాకు సరైన మార్కెట్ ధరకు మా భూములను తీసుకుంటామంటే, మాకు నష్టపరిహారం చెల్లిస్తామంటే మేము భూములు ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పారని ప్రభుత్వం చెప్తుంది. సో ఆ రైతులు కూడా ఫార్మా కాకుండా వేరే ఇండస్ట్రీస్కి ఇస్తామని చెప్పారు కాబట్టి ఇండస్ట్రియల్ కారిడార్ కానీ టెక్స్టైల్ కారిడార్ కానీ ఒక మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకురావడానికి అయితే ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. సో దాంట్లో మళ్ళీ ఈ ల్యాండ్ యాక్విజిషన్ భూసేకరణ చేయడానికి ఇది అవసరం అవుతుంది కాబట్టి ముందు ఫార్మా విలేజ్ పేరిట ఇష్యూ చేసిన గెజిట్ని విత్డ్రా చేసుకుని మళ్ళీ ఒక నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. సో దానిలో భాగంగానే ఈరోజు ఫార్మా విలేజ్కి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను విత్డ్రా చేసుకుంది. మరో కొత్త నోటిఫికేషన్తో రాబోతుంది. దీని ద్వారా ఉద్యోగాలు ఇంకా పెరుగుతాయనేది అయితే ప్రభుత్వం చెప్తుంది. ఎస్ ప్రభాకర్. ఏపీ సెక్రటరియట్ లో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. 6 మంత్రులతో పాటు పలువురు ఉన్నతాధికారులతో కూడిన ఈ కేబినెట్ సబ్ కమిటీ అమరావతిలో పలు సంస్థలకి భూ కేటాయింపులపై చర్చించింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పలు సంస్థలకి భూ కేటాయింపులపై ఫోకస్ పెట్టిన సబ్ కమిటీ అమరావతిలో గతంలో ఏ సంస్థలకు ఎక్కడెక్కడ ఎంతెంత భూ కేటాయింపులు జరిగాయనే దానిపై ఆరా తీసింది. అమరావతిలో వివిధ సంస్థలకి భూములు కేటాయించే ప్రక్రియని డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామన్నారు మంత్రి నారాయణ. గతంలో భూములు కేటాయించిన 130 సంస్థలకి భూములు ఇచ్చేందుకు సిద్ధమన్నారు. వివిధ సంస్థలకి కేటాయించిన భూముల వివరాలను మంత్రి వెల్లడించారు. మొత్తం అప్పుడు 131 మందికి ఇచ్చింది, 131 అందరికీ లేఖ రాయటం జరిగింది. కొత్త వచ్చినవన్నీ కూడా పరిశీలిస్తున్నాం. ఇప్పుడు ఈఎస్ఐ హాస్పిటల్ యాక్చువల్గా అది కొత్తది, యాక్చువల్గా అప్పుడు లేదు, వచ్చింది. అదేవిధంగా కొన్ని కొత్తవి కూడా వచ్చినాయి. వాళ్ళందరికీ కూడా లెటర్ రాసి వాళ్ళకి ఏం చెప్తున్నామంటే ప్రజెంట్ ఏ రాష్ట్రాల్లో వాళ్ళు ఉండారు, ఫస్ట్ క్వశ్చన్. ఆ రాష్ట్రాల్లో ఎన్ని ఎకరాల ల్యాండ్లో ఉండారు, సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఎన్ని స్క్వేర్ ఫీట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కట్టారు, ఎప్పుడు అసలు స్టార్ట్ చేశారు అక్కడ, తర్వాత ఎంతమంది ఎంప్లాయీస్ అక్కడ ఉన్నారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అయితే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇలా కొంత డేటా తీసుకొని అవన్నీ కంపేర్ చేసి దాని ప్రకారం సైంటిఫిక్గా అలాట్ చేయమని యాక్చువల్గా ప్రపోజల్ పెట్టమని అధికారులకు ఆదేశించా. ఆ వర్క్ అధికారులు చేస్తారు. అందరికీ లెటర్స్ రాశారు, ప్రతి ఒక్కరికి లెటర్స్ రాయడం జరిగింది. ఆల్రెడీ ఎవరైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారో వాళ్ళది మనం ఏం చేయలేం. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయకుండా టైం అయిపోయిన వాళ్ళు ఉంటే అందరికీ లెటర్స్ రాసాము.
వాళ్ళందరి దగ్గర నుంచి డేటా రాగానే ఒక అనాలిసిస్ చేసి దాని మీద గ్రూప్ ఆఫ్ మినిస్టర్ ముందు పెట్టి వాళ్ళందరూ తీసుకున్న డెసిషన్ని క్యాబినెట్ ముందు పెట్టడం జరుగుతుంది. గతంలో వాళ్ళకి ఏ రేట్ ఇచ్చో అదే రేట్ ఉంటుంది, వాళ్ళకి ఇచ్చిన రేట్. వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చి యాక్చువల్ వాళ్ళకి డబ్బులు కూడా కట్టేశారు. ఇప్పుడు మళ్ళీ మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఏపీ సెక్రటరియట్ లో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయినట్టు తెలుస్తోంది. ఏ విధమైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళబోతోంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందున్న ప్రధానమైన ఛాలెంజ్ అమరావతి రాజధాని నిర్మాణం. ఎందుకంటే ఇప్పటికీ రాష్ట్ర విభజన జరిగిన 10 సంవత్సరాల తర్వాత కూడా రాజధాని లేని రాష్ట్రంగా ఇంకా కొనసాగడానికి ఏమాత్రం అవకాశం లేదన్న దృఢ నిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా వడివడిగా అడుగులు ప్రారంభించి చాలా వేగంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే మొదట జంగిల్ క్లియరెన్స్, అసలు పనులు ఎక్కడి నుంచి ప్రారంభించాలన్న దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసింది. గతంలో నిర్మించిన భవనాల పటిష్టత మీద ఒక రిపోర్టును తీసుకుంది. ఆ తర్వాత జంగిల్ క్లియరెన్స్ చేసింది. ఆ తర్వాత దాదాపు 70-80% నిర్మాణాలు పూర్తయిన భవనాలకు సంబంధించి వాటికి మళ్ళీ టెండర్లు పిలిచి సిఆర్డీఏ లాంటి నోడల్ ఆఫీస్ ఉన్న ఆ కార్యాలయంతో పాటు మిగతా ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు, లేకపోతే ఐఏఎస్ క్వార్టర్స్ కావచ్చు, వాటికి సంబంధించిన టెండర్లను పిలిచి ఆ పనులను ప్రారంభించింది. మరొకవైపు ప్యారలల్గా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి, అంటే చాలా కీలకమైన సంస్థలకి భూ కేటాయింపుల విషయం చాలా కీలకంగా చూడాల్సిన అంశం. ఎందుకంటే ఆ రాజధాని చుట్టూ అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థలు ఉంటేనే ఆ రాజధానికి కావచ్చు, లేకపోతే అక్కడ కమ్యూనిటీకి సంబంధించి వాల్యూ పెరుగుతుంది. సో ఇట్లాంటి దానిపైన ప్రభుత్వం దృష్టి సారించింది. ఒకవైపు సీడ్ క్యాపిటల్కి సంబంధించి సింగపూర్ ప్రభుత్వంతో దాన్ని మళ్ళీ తిరిగి ఒక అగ్రిమెంట్ కుదుర్చుకునే ప్రయత్నం చేస్తూనే మరొకవైపు అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థలను ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలన్న ఆ ఉద్దేశంతో ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ఉంది. అందులో భాగంగానే గతంలో 131 ఇన్స్టిట్యూషన్స్కి ఏదైతే అనుమతులు ఇచ్చిందో తిరిగి వాటన్నిటికీ ఇవ్వాలని నిర్ణయించింది. ఈరోజు కొత్తగా ఈఎస్ఐ హాస్పిటల్ని, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని, అలాగే ఒక మెడికల్ కాలేజ్కి ఈరోజు అనుమతి ఇస్తూ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సబ్ కమిటీ ఎందుకుందంటే కొత్తగా ఇక్కడికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరి పేర్లు పరిశీలించి వాటిపైన ఒక నిర్ణయం తీసుకుని కేబినెట్కి ప్రతిపాదిస్తుంది. ఆ తర్వాత కేబినెట్ నిర్ణయం తీసుకుని వాళ్ళందరికీ స్థలాల కేటాయింపు ఉంటుంది. సో చాలా కీలకమైన ప్రక్రియ, చాలా అత్యంత వేగంగా పూర్తి కావాల్సిన ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్న క్రమంలో ఈ సమావేశాలు జరుగుతున్నట్టుగా చెప్పాల్సిందే. థ్యాంక్ యూ ఈశ్వర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇది వాటి 5 at 5 బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత స్టోరీ గేట్ చూద్దాం. చూస్తూనే ఉండండి TV9.